Hey, hi, hello students, welcome to our YouTube channel. So in this video we are going to discuss very new topic and చాలా మంది స్టూడెంట్స్ కి సెమీకండక్టర్స్ లో అర్థంగానే ఒక చిన్న టాపిక్ ఏంటంటే అవలాంచ్ బ్రేక్డౌన్. ఈ అవలాంచ్ బ్రేక్డౌన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఆ తర్వాత వచ్చేది జీనార్ బ్రేక్డౌన్ అని. ఈ జీనార్ బ్రేక్డౌన్ అవలాంచ్ బ్రేక్డౌన్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు, అసలు ఏ సిచ్యువేషన్లో ఇది ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో అవలాంచ్ బ్రేక్డౌన్ అండ్ జీనార్ బ్రేక్డౌన్ గురించి డీటెయిల్డ్గా కంప్లీట్గా ఏం రియాక్షన్ జరుగుతుంది, ఎలా మనకు రివర్స్ బయాస్లో ఎలక్ట్రిక్ అవలాంచ్ బ్రేక్డౌన్ ఎలా అవుతుంది, యాజ్ వెల్ యాజ్ జీనార్ బ్రేక్డౌన్ ఎలా అవుతుంది. అంటే బ్రేక్డౌన్ అంటే ఏం లేదు, చిన్నగా అక్కడ కోవలెంట్ బాండ్ బ్రేక్ చేసేదాన్ని అవలాంచ్ బ్రేక్డౌన్ అంటారు. యాజ్ వెల్ యాజ్ జీనార్ బ్రేక్డౌన్ దట్ బేస్డ్ ఆన్ డోపింగ్ ప్రాసెస్లో అని చెప్తాం. కాబట్టి ఇన్ దిస్ వీడియో వీ గోనా డిస్కస్ అబౌట్ అవలాంచ్ బ్రేక్డౌన్ అండ్ జీనార్ బ్రేక్డౌన్. Avalanche breakdown. So I would like to say this one is again, please ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, కమెంట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఇదే విషయంలో ఈ అవలాంచ్ బ్రేక్డౌన్ విషయంలో ఏమైనా కామెంట్ సెషన్లో కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. సో ఈ సెమీకండక్టర్స్ కంటెంట్ డిస్కస్ చేసేటప్పుడు ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ లేకపోతే ఫార్వర్డ్ డయోడ్ జంక్షన్ డయోడ్స్కి డిస్కషన్లో వచ్చేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ అవలాంచ్ బ్రేక్డౌన్ అండ్ జీనార్ బ్రేక్డౌన్ అనేవి వర్డ్స్ వస్తుంటాయి అన్నట్టు. ఈ వర్డ్స్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వీడియో, మనకు తెలుసు ప్యూర్ ఎన్ టైప్ అండ్ పీ టైప్ semiconductors are semiconductors. Pure P and N type semiconductors are not semiconductors. They cannot made a PN junction diode. PN junction diode ni eppudu made cheyavu, ఎందుకంటే ప్యూర్ సెమీకండక్టర్స్ మనకి అవైలబుల్లో ఉండవు, కంపల్సరీ సమ్ డోప్ చేసిన తర్వాత మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి ఈ ప్యూర్ ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్స్ ద్వారా మనం ఎలాంటి పిఎన్ జంక్షన్ డయోడ్ను డెవలప్ చేయలేము. వీ కెనాట్ మేడ్ పిఎన్ జంక్షన్ డయోడ్. కానీ కానీ ఎన్ టైప్ సెమీకండక్టర్స్, ఎన్ టైప్ ఎంప్యూర్ సెమీకండక్టర్స్, ఇక్కడ ఎంప్యూరిటీ యాడ్ చేయాలి, ఎంప్యూరిటీ సెమీకండక్టర్ లేకపోతే ఇంప్యూర్ సెమీకండక్టర్స్ విత్ పీ టైప్ సెమీకండక్టర్స్, ఏదో ఒకటి మాత్రం డోప్ అయి ఉంటే మాత్రం దీన్ని మనం పిఎన్ జంక్షన్ డయోడ్గా డిఫైన్ చేయొచ్చు. అంటే దిస్ ఈజ్ పిఎన్ జంక్షన్ డయోడ్ను ఫామ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, సిమిలర్లీ ఒకవేళ పీ టైప్ ఇంప్యూర్ అయి ఉండి ఎన్ టైప్ ప్యూర్ ఉన్నా కానీ మనం పిఎన్ జంక్షన్ డయోడ్ని ఫార్మేషన్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఆఫ్ అవలాంచ్ బ్రేక్డౌన్. ఈ అవలాంచ్ బ్రేక్డౌన్ ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, ఇఫ్ వి నో దట్ పిఎన్ జంక్షన్ డయోడ్, పీ టైప్స్ ఆఫ్ సెమీకండక్టర్స్ and n types of semiconductor, we both are made with the combination of this one. This is making like a depletion layer. So ఈ depletion layer ఎక్కువగా ఉంటే వాటికి దీన్ని depletion layer అంటాం. we know this already, depletion layer. సో ఈ డిప్లేషన్ లేయర్ మనకి ఈ రెండింటి యొక్క పీ టైప్ సెమీకండక్టర్స్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ని తీసుకొని ఒక దగ్గరికి ఫార్మేషన్ చేస్తే దీన్ని డయోడ్ అంటాం. సో ఈ జంక్షన్ డయోడ్కి మనం రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రం మనకి ద కనెక్షన్ ఈజ్ మేడ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ కనెక్షన్. సో దిస్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ డెవలప్డ్ లైక్ దిస్, విచ్ మీన్స్ దిస్ నెగటివ్ టర్మినల్ and positive potential difference means P is connected with the negative terminal and N is connected with the positive terminal. So if this kind of connection is there for this kind of సిస్టమ్, అంటే ఇప్పుడు ఏ కనెక్షన్లో ఉంది, ఇది రివర్స్ బయాస్ కనెక్షన్లో ఉంది. సో ఈ రివర్స్ బయాస్ కనెక్షన్లో ఉన్నప్పుడు మనకి జీనార్ బ్రేక్డౌన్ అండ్ అవలాంచ్ బ్రేక్డౌన్స్ అనేవి వస్తున్నాయి. సో వాట్ డస్ మీన్ బై అవలాంచ్ బ్రేక్డౌన్ అంటే, స్మాల్గా చాలా తక్కువ ఇంప్యూరిటీస్తో డోప్ చేసినప్పుడు, స్మాల్ డోపుడు ఇక్కడే స్మాల్ డోపుడు మెటీరియల్స్, స్మాల్ డోపుడు కండక్టర్స్, సెమీకండక్టర్స్, స్మాల్ డోప్డ్ సెమీకండక్టర్స్. సో ఈ స్మాల్ డోప్డ్ సెమీకండక్టర్స్ని యూజ్ చేయడం వల్ల మనకు అక్కడ సాచురేషన్ కరెంట్ ఎలా డెవలప్ అవుతుంది అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఈ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ గురించి డిస్కస్ చేస్తే మనకి ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ ఏంటి, ఇక్కడ పీలో హోల్స్ అనేటివి ఉంటాయి అండ్ ఎన్లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి అనేది తెలుసు.
సో ఇప్పుడు వీటిని ఎలా సాచురేట్ అవ్వడం వల్ల ఆ బ్రేక్ అనేది బ్రేక్ డౌన్ అవుతుందో చూడండి. ఫర్ సపోజ్ ఐ గోన్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ హౌ దిస్ reaction is made like this. For suppose I am taking one kind of semiconductor center nucleus, and we know that every conductor, every atom has some orbits, right? And if every atom is having some electrons like this, imagine here one of the electrons, and for suppose the last orbit consists let us assume this is a last orbit consists valency electrons, let us assume. సో ఇలా వేలెన్సీ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఇంకొక ఆటం తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్ సెమీకండక్టర్. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఇంకొక రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. సో జస్ట్ ఇమాజిన్ హియర్ ఇట్ ఈస్, ఐ గోనా బ్రేక్ దిస్ వన్ లైక్ దిస్. అగైన్ దిస్ వన్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. I don't want to draw proper direction like this, and here also one of the electron. సో ఇక్కడ ఇలా ప్రతి ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఈ రెండు ఎలక్ట్రాన్స్ కోవలెంట్ ఒకదానికొకటి ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడం వల్ల కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా కోవలెంట్ బాండ్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక ఆర్బిట్ తీసుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఆటమ్ తీసుకుంటే వీ హ్యావ్ సమ్ న్యూక్లియస్ అండ్ వి నో దిస్ కైండ్ ఆఫ్ ఆర్బిట్. అంటే ఇక్కడ ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్రీ ఎలక్ట్రాన్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ప్రాపర్ నెంబర్స్. ఓకే, ఆర్బిట్లో ఏంటి సార్ 1 2 3 తీసుకున్నారు. డోంట్ టేక్ దస్ కైండ్ ఆఫ్ వాట్ కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ బిహైండ్ దట్ avalanche breakdown. Let's discuss. So similarly again one more atom I am taking here one of the nucleus for this atom, and here one of the nucleus, and one more nucleus is like this, which means this one also carries one nucleus, one electron, and this atom also carries one electron. ఇక్కడ మనకు కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మళ్ళీ ఇంకో ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది. ఇంకొక ఆటమ్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ అక్కడ ఇంకొక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కోవలెంట్ బాండ్ సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అని అంటే ఎట్ రూమ్ టెంపరేచర్ we know at room temperature some thermal energy is given to the system. థర్మల్ ఎనర్జీ అనేది ఇంకా ఫార్వర్డ్ అవుతుంది కదా. ఇక్కడ ఫార్వర్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఈ గ్యాప్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, ఈ గ్యాప్లోకి వచ్చేస్తుంది ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ డ్రిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, హోల్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఇది హోల్ అంటాం, దిస్ ఈజ్ కాల్డ్ హోల్, అండ్ దిస్ వన్ ఈజ్ ఫ్రీ ఎలక్ట్రాన్. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఈ హోల్స్ అనేటివి ఇలా ఫామ్ అయిపోతూ ఉన్నాయి ఒక సెక్షన్లో, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రూమ్ టెంపరేచర్ దగ్గర. అదేవిధంగా కొన్ని మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని ఆటమ్స్ తీసుకున్నాం అనుకో, సచ్ కంటెంట్ ఆఫ్ ఆటమ్ తీసుకుంటే అక్కడ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ హోల్స్ అనేటివి ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా ఫామ్ అవుతూనే ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి అవుతాయి. సో ఇక్కడ కోవలెంట్ బాండ్ ఎందుకు బ్రేక్ అవుతుంది చెప్పండి. ఇక్కడ కోవలెంట్ బాండ్ బికాజ్ ద టెంపరేచర్, థర్మల్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజెస్. ఆల్రెడీ డిస్కస్ చేసే సెమీకండక్టర్ టాపిక్ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. వెన్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్ దట్ కైండ్ ఆఫ్ సెమీకండక్టర్ మెటీరియల్, డెఫినెట్లీ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బీ ఇంక్రీజెస్. రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. అదేవిధంగా డ్రిఫ్ట్ కరెంట్ కూడా తగ్గుతుంది, అంటే స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది తగ్గుతుంది, కానీ కరెంటు మాత్రం, దాని గుండా పోయే కరెంట్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ మనకు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. What we are going here is one electron is lost their covalent bond, and we have a some free electron. These free electron will do the collision of the another bond of this, breaks this kind of electrons. దీన్ని బ్రేక్ చేసుకొని మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి ఫ్రీ ఎలక్ట్రాన్ వస్తుంది. అలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ఇది హోల్ అయిపోతుంది. ఐ హోప్ యూ గెటింగ్ రైట్. సో ఇక్కడ ఇలా ఒక సెకండ్లో ఇలా జరుగుతుంటే ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్లో ఈ ఆటమ్స్ ఎక్కువగా ఉంటే స్ట్రక్చర్ పెరుగుతూ అవుతాయి, ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఫ్రీ ఆఫ్ హోల్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో ఈ సిచ్యువేషన్లో ఎన్ టైప్ మెటీరియల్లో వి నో దట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ సమ్ మైనారిటీ క్యారియర్స్. ఓకేనా, ఇక్కడ మైనారిటీ క్యారియర్స్ ఏముంటాయి మనకు తెలుసు. మైనారిటీ క్యారియర్స్ ఏముంటాయి, హోల్స్ కూడా ఉంటాయి కదా, అక్కడొకటి ఇక్కడొకటి హోల్స్ కూడా డెవలప్ అవుతాయి. సిమిలర్లీ పీ టైప్ సెమీకండక్టర్స్లో ఎలక్ట్రాన్స్ హోల్స్ మెజారిటీ ఉంటాయి, కానీ ఎలక్ట్రాన్స్ అనేటివి మైనారిటీ క్యారియర్స్గా ఉంటాయి. అంటే ఇక్కడ కూడా కొన్ని మనకి హోల్స్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా ఒక 4-5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం, కానీ మెజారిటీ ఏంటి పీ టైప్లో, హోల్స్ మాత్రమే. సో ఇలాంటి సిచ్యువేషన్లో హోల్స్ అంటే పాజిటివ్ టెర్మినల్స్ కాబట్టి ఇది పాజిటివ్ అయితే ఇట్ విల్ కమ్స్ దిస్ డైరెక్షన్, అండ్ ఈ హోల్స్ నెగిటివ్ టర్మినల్ కాబట్టి దిస్ వాజ్ కనెక్టెడ్ విత్ నెగిటివ్. సో ఈ నెగిటివ్ టర్మినల్స్ అనేటివి ఈ టైంలో డైరెక్షన్లోకి వచ్చేస్తుంటాయి.
సో ఇప్పుడు ఈ డిప్లేషన్ లేయర్ ఏమవుతుంది చూడండి, మనం చాలా తక్కువగా డోప్ చేస్తున్నాం కాబట్టి ఈ డిప్లేషన్ లేయర్ అనేది కొంచెం తగ్గడానికి ట్రై చేస్తుంది. ఎట్ వన్ పాయింట్, see here, at one point the covalent bond was broken, and that broken is nothing but it lost their covalent bond. The electrons are jumped into the lattice of this crystal. సో ఇందులోకి వచ్చేసిందంటే ఇమీడియట్గా ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్ మళ్ళీ ఇంకొక కోవలెంట్ బాండ్ బ్రేక్ చేస్తూ ఆ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్ని తీసుకొని ఇంకో లాటిస్లోకి వెళ్తుంది. అంటే ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, హోల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ ఫ్లో ఆఫ్ కరెంట్ని ఎట్ ద టైమ్ ఆఫ్ మూమెంట్ని మనం అవలాంచీ బ్రేక్డౌన్ అంటాం. సో అవలాంచీ బ్రేక్డౌన్ అంటే ఏం చేస్తుంది, మీ సిస్టమ్ మొత్తంలో ఎలక్ట్రాన్స్ని కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేస్తూ అక్కడ నుంచి మనకి అప్లైడ్ వోల్టేజ్, అంటే ఇక్కడ చూడండి దీనికి అప్లైడ్ చేసిన వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంచితే సరిపోతుంది. మనకి ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఆల్రెడీ అది అవలాంచీ బ్రేక్డౌన్కి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం పిఎన్ జంక్షన్ డయోడ్కి సర్క్యూట్ తీసుకుంటే, ఇప్పుడు ఇది వోల్టేజ్ బ్యారియర్ అనుకోండి, ఇది కరెంట్ బ్యారియర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు వి వర్సెస్ ఐ గ్రాఫ్ తీసుకుందాం. ఓకే, వి వర్సెస్ ఐ గ్రాఫ్. ఇప్పుడు నెగిటివ్ టర్మినల్లో తీసుకుంటున్నాం కాబట్టి somewhere it will goes like this, like this, like this, 0. వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నా అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నా కానీ మనకు సమ్వేర్ అక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవ్వవు. ఎట్ వాట్ పర్టికులర్ పాయింట్ అంటే ఎక్కడో ఒక వన్ పర్టికులర్ పాయింట్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఒక్క ఎలక్ట్రాన్ బ్రేక్ అయిందంటే సార్ ఆటోమేటిక్గా సాచురేషన్ కరెంట్ అనేది డెవలప్ అయిపోతుంది. అంటే సాచురేషన్ కరెంట్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ పాయింట్ని మనం ఏంటంటే జీనార్ వోల్టేజ్ అంటాం, లేకపోతే అవలాంచీ వోల్టేజ్ అంటాం. ఈ బ్యారియర్ పొటెన్షియల్, ఇక్కడ ఈ బ్యారియర్ పొటెన్షియల్ ఇలా ఉంది అంటే ఏంటి, ఈ పొటెన్షియల్ రిమైన్స్ కాన్స్టెంట్ చూడండి, కానీ కరెంట్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఈ పాయింట్ని ఏమంటామంటే అవలాంచీ బ్రేక్డౌన్ అంటాం. ఓకే, ఈ అవలాంచీ బ్రేక్డౌన్ ఎలా జరుగుతుంది, రియాక్షన్ అంటే ఏం చెప్తాం, దిస్ ఇస్ ద రియాక్షన్. ఈ పీ టైప్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ ఇది రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. రివర్స్ బయాస్ కనెక్షనే కదా ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్ కనెక్షన్. ఈ రివర్స్ బయాస్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో సమ్ మైనారిటీ క్యారియర్స్ ఆఫ్ హోల్స్ ఫ్రమ్ ద ఎన్ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ అండ్ సమ్ మైనారిటీ క్యారియర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ పీ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్స్ విల్ రియాక్టెడ్ ఈచ్ అదర్, దెన్ some of current will be, some of internal potential will be applied to this kind material. ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేటివి హోల్స్ ఫ్లో అనేది ఇటు సైడ్ రావడం యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రాన్ హోల్స్ ఫ్లో అనేది ప్లస్ సైడ్ ట్రావెల్ చేయడం వల్ల మనకు ఒక కరెంట్ వస్తుంది. ఆ కరెంట్ రివర్స్ సాచురేషన్ కరెంట్లో వస్తుంది. అది కూడా ఒక పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ దగ్గర మనకి వోల్టేజ్ కాన్స్టెంట్ అయిపోయి కంటిన్యూస్గా ఇక్కడ వోల్టేజ్ అనేది పెరిగిపోతుంది. మీకు ఆల్రెడీ వీడియోస్ చేశాను, లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ చూడండి ఒకసారి. సో ఇది మనకు జరగాల్సిన రియాక్షన్. జస్ట్ మోర్ ఓవర్ ద స్టోరీ ఆఫ్ దిస్ అవలాంచీ బ్రేక్డౌన్. సో డోంట్ బి కన్ఫ్యూజ్ హియర్. what kind of reaction is going inside that kind of avalanche breakdown is this kind of atoms we have. If this kind of semiconductor atoms comes together, and what the reaction is going in between, that means that every atom consists of free of electrons in the orbits. సో ఈ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాసెస్ను బట్టి మనమే ఏం చెప్తామంటే ఈ ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి మళ్ళీ కోవలెంట్ బాండ్ ఇంకొక ఎలక్ట్రాన్ బ్రేక్ చేస్తూ ఆ ఎలక్ట్రాన్స్ లాటిస్ మొత్తం పాస్ అవుతూ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ అవలాంచీ బ్రేక్డౌన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జీనార్ బ్రేక్డౌన్. ఇది కూడా మనకు డెవలప్ అవుతుంది, జీనార్ బ్రేక్డౌన్. సో ఈ జీనార్ బ్రేక్డౌన్ కూడా పెద్ద రియాక్షన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈ అవలాంచీ బ్రేక్డౌన్ అండ్ జీనార్ బ్రేక్డౌన్కి మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చాలా స్మాల్గా డోప్ చేస్తాం, కానీ ఇక్కడ ఏమవుతుందంటే హెవీలీ డోప్డ్. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ వన్ పాయింట్, ఇట్స్ హెవీలీ డోప్డ్. ఈ హెవీలీ డోప్ చేసిన వాటిని జీనార్ బ్రేక్డౌన్ అంటాం. సేమ్ రియాక్షన్, దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇన్ సేమ్ రియాక్షన్. ఇక్కడ జీనార్ బ్రేక్డౌన్లో హెవీగా డోప్ చేస్తాం కాబట్టి, ఓకే, జీనార్ డయోడ్స్ యూజ్ చేస్తూ ఎక్కువగా డోప్ చేస్తాం కాబట్టి దీన్ని జీనార్ బ్రేక్డౌన్ అంటారు. సో ఈ జీనార్ బ్రేక్డౌన్కి హెవీగా డోప్ చేసినప్పుడు ఇక్కడ మనకి కరెంట్ అనేది ఎక్కువ డెవలప్ చేయొచ్చు, సాచురేషన్ కరెంట్ అనేది ఎక్కువ డెవలప్ చేయొచ్చు. రివర్స్ బయాస్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనకు డెవలప్ అయ్యే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రివర్స్ బయాస్లో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే హోల్స్ ఉంటాయి, ఇవన్నీ మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఉంటాయి కదా. సో ఈ మెజారిటీ ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ ఏంటి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
అంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ మెజారిటీ క్యారియర్స్ కాబట్టి ఇది మైనస్ అయితే ఓకేనా, ఎలక్ట్రాన్ క్యారీస్ మైనస్ కదా, సో ఈ మైనస్ అనేది ప్లస్తో అట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి ఇటు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ హోల్స్ అనేవి ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ సైడ్ ఇటు అట్రాక్ట్ అయిపోతుంది. అండ్ అప్పుడు డిప్లేషన్ లేయర్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, డిప్లేషన్ లేయర్ ఇంక్రీజ్ అవుతుంది కానీ సమ్ ఆఫ్ హోల్స్ ఇక్కడికి వస్తున్నాయి అండ్ సమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైనారిటీ క్యారియర్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఇవి మనకు ఫామ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా హోల్ అవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడ ఫామ్ అయిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని వీటిని బేస్ చేసుకొని ఇక్కడ జరిగే రియాక్షన్ని అవలాంచీ బ్రేక్డౌన్, జీనర్ బ్రేక్డౌన్ అంటాం. అంటే ఎక్కడైతే హెవీలీ డోప్ చేసిన సెమీకండక్టర్స్ని అంటే పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ ఒక దగ్గర టుగెదర్ చేసి పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్మేషన్ చేసి ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ బయాస్లో కనెక్షన్ చేసినప్పుడు అప్పుడు మనకు డెవలప్ అయ్యే జీనర్ బ్రేక్డౌన్ని జీనర్ బ్రేక్డౌన్ అంటాం. అంటే ఇది కూడా సేమ్ ప్రాసెస్సే. బిహైండ్ ద థియరీ ఈస్ దిస్ ఈజ్ ఆల్సో సేమ్ ప్రాసెస్. ఇక్కడ మళ్ళీ కోవలెంట్ బాండ్ బ్రేక్ చేస్తుంది ఎట్ పర్టికులర్ వోల్టేజ్, ఎట్ పర్టికులర్ పొటెన్షియల్ బ్యారియర్. ఆ పర్టికులర్ పొటెన్షియల్ బ్యారియర్ దగ్గర మాత్రమే మళ్ళీ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్ అయితే ఎలా ఉంటుంది అది మనం డిస్కస్ చేసాం. ఇలా వోల్టేజ్ అనేది కంపల్సరీ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. కమింగ్ టు ద రివర్స్ బయాస్, దిస్ ఇస్ స్పెషల్ కేస్ ఫర్ ద రివర్స్ బయాస్ which is when some particular voltage, where that particular voltage, the voltage is constant, remains current will be saturated. ఇంకా సాచురేటెడ్గా పెరుగుతూనే వెళ్తుంది, వోల్టేజ్ మాత్రం రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ చేసాం, పుల్ల పెట్టినాం, అవునా, మంట వెలిగింది, ఆటోమేటిక్గా మంట అనేది పెరుగుతూనే పోతుంది. సో సచ్ వే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం చిన్న రియాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఆ రియాక్షన్ దానంతటా పదే చేసుకుంటుంది అన్నట్టు. స్టూడెంట్స్ మీకు కూడా హోంవర్క్ ఇచ్చి చిన్న ఒక ప్రాబ్లం చేసుకుంటారు అంటే ఏం చేస్తారు, యూ విల్ డూ యువర్ సెల్ఫ్. సో అలాగే ఇక్కడ కూడా ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. So this is about avalanche breakdown and Zener breakdown. Most of the students are confusing, that's why I made this video. So meeku ganna nachithe please like, comment and share to your friends. Don't forget to subscribe my channel. Thank you.